రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం వాలంటీర్ వ్యవస్థ అంటే జగన్ తన ప్రచారాలకు యూజ్ చేసుకుంటున్నాడన్న ఒక ఆరోపణలతో అంటే యూజ్ చేసుకుంటున్నాడు కూడా. అయితే ఇప్పుడు ఈసీ వాళ్ళపై కొరడా విధించింది. చాలా మందిని కూడా తమ విధుల్లోంచి తీసేస్తున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. మరి వాలంటీర్ వ్యవస్థ జగన్ కోసం వర్క్ చేస్తుందా ఏంటి, దీనిపైన మీ ఒపీనియన్? వాలంటీర్ల మీద ఎప్పటి నుంచో కంప్లైంట్స్ ఉంటూనే ఉంటున్నాయి. కానీ ఈసీ ఎలక్షన్ కమిషనర్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పు ఉంటుందా అని చూస్తే వాళ్ళు మారట్లేదు. ఎలక్షన్ కమిషనర్ రాగానే వాళ్ళని అసలు కంటెక్ట్ చేయడానికి చూసినా వాళ్ళలో మార్పు రాలేదు. మార్పు రాకపోగా వాళ్ళు వెళ్ళి ప్రచారాలు చేయటం, ప్రతి చోట కూడా వాళ్ళకు ఉన్న 50 మంది ఫ్యామిలీస్ మీద వాళ్ళ అథారిటీ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్సే కానీ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డికి చేరవేయటమే కానీ ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నారు. సో అందుకని ఈసీ కొన్ని ఆంక్షలు కూడా విధించింది వాళ్ళకి. ఒకటి, సిమ్ కార్డులు తీసేసుకున్నారు. వాళ్ళ చేతి నుంచి సిమ్ కార్డ్స్ తీసేసిన తర్వాత అది కాకుండా వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటే డైరెక్ట్ వాళ్ళు అధికారులతోనే గ్రూపుల్లో ఉండే విధంగా వాళ్ళకి అవకాశాలు కల్పించారు. ఎప్పుడు ఇక్కడ నుంచి ఉన్న 50 మంది వాళ్ళ డేటానంతా కూడా వాళ్ళకి ఎప్పటికెప్పటికీ అధికారులకి చేరవేసేటట్టు డైరెక్ట్ సెక్రటరియట్ నుంచే వాళ్ళకి అధికారులతో టచెస్లో పెట్టి ఉంచారు. అలా ఉండటం మూలనే వీళ్ళకి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడికి చేరవేస్తూ ఉండేవాళ్ళు. సో అధికారులు తర్వాత కొంచెం ఆ గ్రూపుల నుంచి వైదొలిగిపోయారు. ఇది ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత. సో ఎందుకు మళ్ళీ వాళ్ళకి జాబ్స్ కూడా ఒక థ్రెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం సైడ్ అయిపోతూ వచ్చారు. కానీ వీళ్ళైతే వాలంటీర్లు అయితే ఎక్కడా కూడా తగ్గలేదు. సో వీళ్ళు చేసే పనులు, వీళ్ళు మళ్ళీ ప్రచారాలు చేయటం, వాళ్ళు అప్పటికీ చెప్పారు పోలింగ్ బూతుల దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఫొటోస్ తీసి ఇచ్చిన వాళ్ళ మీద కేసు కూడా పెడతామనేటట్టు ఈసీ గట్టిగా స్ట్రాంగ్గా వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళీ పోలింగ్ ఇదివరకు ఏమన్నారంటే పోలింగ్ ప్లేసుల్లో కూడా వీళ్ళని అధికారులు ఇదిగా ఉంచుతాము, వీళ్ళే అక్కడ కూర్చుంటారు అనేటట్టు ఉంటే కూడా అది కూడా రద్దు చేశారు. సో ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకే అనేటట్టు ఒక అధికారులు తీసుకురావడంతో అది కొంచెం ఒక రిలీఫ్ లాంటిది జరిగింది. కానీ వీళ్ళకన్నిటికీ కూడా వెనకుండి నడిపించేది ఎవరు అనంటే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని ఆ రకమైన పకడ్బందీగా ఒక ఉచ్చులాగా బిగించి వాళ్ళని అలా ఉంచుకున్నాడు. సరే ఏదేమైనా కానీ ఇప్పుడు ఈసీ తీసుకున్న నిర్ణయంతోనే వీళ్ళకి గట్టిగా దెబ్బ తగిలింది. జగన్మోహన్ రెడ్డి కొంచెం షాక్లో ఉన్నాడు. కాకపోతే పై అధికారులు కొంతమంది సపోర్ట్ చేయబట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఇంకా కూడా నడిపిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. సో వీళ్ళ వెనకాల ఇంకా ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ హ్యాండ్ కూడా ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా కంట్రోల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో అక్కడి నుంచి కంట్రోల్ అయితే కానీ వీళ్ళు కంట్రోల్ అవ్వటం కష్టం. సో వీళ్ళ మీద ఎప్పుడైతే ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు కేసు కానీ ఫైల్ చేశారంటే నెక్స్ట్ టైం వాళ్ళు అక్కడికి వెళ్ళరు. ఎందుకంటే నెక్స్ట్ వేరే ఉద్యోగాలకు కూడా అవకాశం ఉండదు కాబట్టి, గవర్నమెంట్ ఎంప్లాయీగా వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి కేసుల్లో వెళ్తే అందుకని ఖచ్చితంగా భయపడతారు. సో అలాంటి యాక్షన్ ఏమైనా తీసుకోవాలి. తీసుకున్న రోజే వీళ్ళకి కట్టడి చేయగలుగుతాం. లేకుండా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఎలా ఉందంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు, మన మీద ఏమైనా మనకి ఇంకా ఆయన వస్తే ఇంకేమైనా బెనిఫిట్స్ చేస్తాడు అన్నట్టున్నారు. కానీ ఎవరు వచ్చినా కూడా మీరు చదువుకున్న చదువులకి అక్కడ చేసే ఉద్యోగానికి చాలా పొందడం లేదు. ఏదో 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి ఇంజనీరింగ్ చేసిన పిల్లలకి అందరికీ కలిపి ఒకే ఉద్యోగం లాగా అనిపిస్తుంటే సో వాళ్ళకి గ్రోత్ అవసరం లేదా, వాళ్ళకి లైఫ్లో ఇంకొంచెం ముందుకు ఎదగాలనేదే కానివ్వండి, మంచి జాబ్సే కానివ్వండి, ఒక కంపెనీసే కానివ్వండి, సాఫ్ట్వేర్ జాబ్సే రావాలంటాం. కానీ ఇట్లాంటి వీటి మీద అవకాశాలు లేకుండా పోతున్నాయి అనేది వాళ్ళు కొంచెం ఆలోచించి రేపు ఎలక్షన్ సజావుగా జరిగిందంటే ఫ్యూచర్ బాగుంటుంది. కేసుల్లో ఇరుక్కోకుండా వాలంటీర్స్ కూడా. సో రేపు పొద్దున వాళ్ళకి వేరే అవకాశాలు కూడా ఉంటాయి కదా, వాళ్ళకి తాహతకు తగ్గ వాళ్ళ చదువులకు తగ్గ జాబ్స్ అనేది వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఆ దిశగా అయితే వాళ్ళు ఉండాలని కూడా కోరుకున్నాం. ఓకే మేడం, ఈ వాలంటీర్లు అందరినీ కూడా ఎలక్షన్ డ్యూటీలకు తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్. కాకపోతే వీళ్ళు చాలా మంది కార్యకర్తలుగా మారి వైసీపీకి ఫేవర్గా చేస్తున్నారు. మరి ఇప్పుడు దీనివల్ల టీడీపీ జనసేన పార్టీలకు ఏమన్నా నష్టం కలిగే ఛాన్స్ ఏమన్నా ఉందా మేడం? నష్టం అనే దానికన్నా నష్టం జరగకపోవచ్చు కానీ వాళ్ళు చేసేది ఎందుకంటే ఈసీలు
స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే, ఎలక్షన్ కమిషనర్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే వాళ్ళకంటూ అరెస్టులు అవుతాము, కేసులు పడతాయి అనే భయం ఉందనుకోండి, కట్టడి అవుతారు. లేకుంటే వీళ్ళు ఇలాంటివి చేస్తారు. ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ కానివ్వండి, సరే లీడర్స్ ఇప్పుడు తెలుగుదేశమే కానివ్వండి, జనసేనే కానివ్వండి, ఇలాంటి నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ కట్టడి అంటే వాళ్ళ చేతిలో ఏముండదు, డిపార్ట్మెంట్ చూసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. సో ఇది బాహాబాహి అని గొడవ పడేది కాదు కదా. ఏదైతే ఎలక్షన్ కమిషన్ పోలీసుని అంతా కంట్రోల్ చేయగలగాలి. పోలీసు కూడా ఎలా ఉందంటే వన్ సైడ్ గవర్నమెంట్ ఎటుంటే అట్లా ఉంటున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కంట్రోల్ చేయగలిగితేనే ఇదంతా కంట్రోల్ అవుతుంది. నష్టం అనేది ప్రజలకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఓట్లన్నీ ఒక ఓటుని 10కి ఒకళ్ళ మీద 10 ఓట్లు చేయటం ఇలాంటివన్నీ చేసున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషనర్ కూడా దీని మీద దృష్టి పెట్టి ముందు ఈ ఓట్లన్నీ చూడటం, చెక్ చేయటం, ఎక్కువ ఇట్లాంటి ఓట్లన్నీ తీసేయటం ఇలాంటివి చేశారనుకోండి, ఈ టైం గ్యాప్లో మొత్తం ఇప్పుడు ఉంది ఎలాగో మే 3వ తారీఖు మే వరకు ఉంది కాబట్టి టైము, ఆ టైం లోపల ఇవన్నీ చేశారంటేనే ఎలక్షన్స్ కమిషనర్ సో ఎంతవరకైనా సరే బెటర్మెంట్ ఆప్షన్స్ ప్రజలకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఫేర్గా ఎలక్షన్ జరుగుతుంది కదా, సో దాని మూలన న్యాయం జరుగుతుంది. ఇలాంటి దుర్మార్గమైన గవర్నమెంట్కి చెక్ పెట్టిన వాళ్ళం అవుతాం కదా. సో ఖచ్చితంగా కూడా ఈసీ దృష్టికి ఇదన్నీ వెళ్ళే ఉన్నాయి. సో ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ అయితే తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే మేడం, డైరెక్ట్గా అన్నా లేకుంటే ఇండైరెక్ట్గా అన్నా వాలంటీర్లు మాత్రం ఎలక్షన్ ప్రచారంలో మాత్రం ఉన్నారు. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్గా వాళ్ళందరినీ కూడా దూరం పెట్టడం అంత ఈజీ అవుతుందా, పెట్టచ్చా అసలు? గవర్నమెంట్ ఈజీ అనుకుంటే ఎందుకు పెట్టలేరు? ఇప్పుడు కేంద్ర బలగాలు సో రేపు పొద్దున వీళ్ళు లోకల్ పోలీసు సరైన ఇది లేనప్పుడు ఈ స్టేట్కి కేంద్ర బలగాలు చేతులకు వెళ్ళిపోతుంది. రేపు గవర్నర్ గారు ఇది తీసుకుంటారు. అలాంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉండరు, అది కూడా తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే శాంతి భద్రతలకి లోటు కలిగినప్పుడు సో ఖచ్చితంగా గవర్నరు దీని కిందకి వెళ్ళిపోయి కేంద్ర బలగాలు వచ్చిందనుకోండి, వీళ్ళందరినీ కట్టడి చేయకుండా ఇంకేం చేస్తారు? వీళ్ళు ఎక్కడ ఉంటారు? అప్పుడు అందరూ జైలుకి వెళ్ళి కూర్చుంటారు. సో వీళ్ళు ఎక్కువ అరాచకం ఎక్కువైనప్పుడు గవర్నర్ పరిపాలన వస్తుంది. సో ఈ 2 నెలలకి ముందు ఎలక్షన్ ఎలాగో ఉంది కాబట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రితో పెద్ద పని ఉండదు కూడా కాబట్టి సో ఆయన్ని తప్పించి గవర్నర్ పరిపాలన వెళ్ళింది అనుకోండి, వీళ్ళందరూ అప్పుడు జైలుకి వెళ్తారు కదా, ఇంకా వీళ్ళు చేసే అవకాశం కూడా ఉండదు కదా. సో నాయకులకి అప్పుడు కొంచెం భరోసా ఉంటుంది, అపోజిషన్ లీడర్లకి వాళ్ళకందరికీ కూడా కొంచెం భరోసా ఉంటుంది. ఎవరైతే పొల్యూటెడ్ అయిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా భయం అనేది ఉంటుంది. సో ముందు వాళ్ళను కూడా అధికారులను తప్పించాలి. పెద్ద పోస్ట్లో ఉన్న ఇప్పుడు కలెక్టర్స్ కానివ్వండి, ఐఏఎస్లు, ఐపీఎస్ వీళ్ళని తప్పించినప్పుడు వీళ్ళు కూడా వాలంటీర్లు ఎంత వాళ్ళు సెట్ అవుతారు. సో మెయిన్ వచ్చి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో పెద్ద పోస్టులో ఉన్న అధికారులు ఎవరైతే వాళ్ళు కల్పెట్గా ఉండబట్టే సో కింద వాళ్ళు ఇలాంటి రెచ్చిపోవటానికి ఆస్కారం ఉంది. సో ఎక్కడైతే ఫస్ట్ జరగాల్సింది ఎక్కడ పై స్థాయిలో ఉన్న అధికారుల మీద, సో వాళ్ళ మీద వేటు పడాలి, తర్వాత అంతా వీళ్ళు సెట్ అవుతారు. మేడం, కొంతమంది అభిప్రాయం ఎలా ఉందంటే ఇన్ఛార్జీలని మన వాలంటీర్లు అందరినీ కూడా ఎలక్షన్ డ్యూటీకి తీసుకోవాలి, కాకపోతే ఆ ఇన్ఛార్జీలని మార్చాలి. 50 ఇండ్లకు ఒక ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వాళ్ళని ఎక్కడో డ్యూటీ వేయాలి, వాళ్ళని తీసుకుంటే దీని వల్ల ఎటువంటి లాస్ ఉండదు కదా అంటున్నారు. ఎందుకు ఇది వరకు వాలంటీర్లు లేనప్పుడు ఎవరు చేసేవాళ్ళు? వాలంటీర్ల మీదే ప్రభుత్వం నడిచిందా? ఇప్పుడు కదా వాలంటీర్లు వచ్చింది. సో వాలంటీర్లు లేకుండా ప్రభుత్వం నడిచింది కదా. ఇప్పుడు వాళ్ళ అప్పటికి వేరే వేరే ఊర్లు పంపాలా? వాళ్ళకి అంత ఇంపార్టెంట్ ఇవ్వాలా? సో మళ్ళీ ఒకవేళ ఇప్పుడు టీచర్స్ చేస్తున్నారు, సో వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వీళ్ళేంటి? సో ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసుకున్నా ఎవరైతే ఆ ప్లేస్లో కూర్చొని న్యాయం చేయగలరు అనేది వాళ్ళకే ఉంచాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. సో వీళ్ళకి ఇది అవసరం లేదు. ఇది ఇప్పుడు వీళ్ళు వచ్చారు 5 years బ్యాక్ వచ్చిన ఇది. అంతకుముందు ఎలా నడిచింది వ్యవస్థ? ఎలా నడిచింది ఏంటి? వీళ్ళు వాలంటీర్లు లేకపోతే వ్యవస్థ నడవలేదా? నడిచిందే కదా. కాకపోతే వాళ్ళు కూడా ఈ 5 సంవత్సరాలు ఏదో సర్వీస్ చేసామనుకున్నా, ఏదో మీకు వాళ్ళకి తగిన గుర్తింపు నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి తగిన ఇది వాళ్ళకి చేస్తారు. కానీ ఇలాంటివి కాదు కదా, ఇలాంటి ప్రజా వ్యతిరేక పనులు చేయొద్దు అనేది చెప్తున్నాం. వాలంటీర్లను కూడా ఇప్పుడు మేమేమి తిట్టేయటమో కొట్టేయటమో అట్లాంటివి ఏమీ చేయమని చెప్పట్లేదు. అట్లాంటివి కూడా ఫ్యూచర్లో కూడా ఏం జరగదు. ప్రజా వ్యతిరేక పనులు ఏమీ చేయకండి. సో ప్రజల్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళని ఓటు వేసుకొనివ్వండి. మీరు వాళ్ళని బలవంతం చేయకండి.
వాళ్ళని మీరు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని మార్చాలనో అట్లాంటి పనులు మీరు చేయకండి. వాళ్ళకి ఓన్గా వాళ్ళ డెసిషన్ వాళ్ళకి ఇవ్వండి, ఓకే. అంతేగాని మీరు దీనిలో ఇన్వాల్వ్ అవ్వకండి. సో అదే వాళ్ళని కోరుకునేది. అది వాళ్ళ భవిష్యత్తుకైనా మంచిదే, ఫ్యూచర్కైనా మంచిదిగానే ఉంటుంది అందరికీ కూడా.